రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందినట్లు తెలిపారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎన్కౌంటర్లో మొత్తం 27 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిపారు. కేశవరావుపై ₹1,50,00,000 రివార్డు ఉందని చెప్పారు. దేశంలో నక్సలిజం అంతం చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు అమిత్ షా. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందినట్లు తెలిపారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎన్కౌంటర్లో మొత్తం 27 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిపారు. కేశవరావుపై ₹1,50,00,000 రివార్డు ఉన్నట్లు చెప్పారు. దేశంలో నక్సలిజం అంతమే లక్ష్యంగా ప్రధాని మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు అమిత్ షా. రైట్, డీటెయిల్స్ అందించడానికి దండరాజ్ ఫోన్లో ఉన్నారు. దండరాజ్, ఏంటి డీటెయిల్స్? ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందినట్లు తెలిపారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎన్కౌంటర్లో మొత్తం 27 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిపారు. కేశవరావుపై ₹1,50,00,000 రివార్డు ఉన్నట్లు చెప్పారు. దేశంలో నక్సలిజం అంతం చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు అమిత్ షా. రైట్, డీటెయిల్స్ తెలుసుకుందాం. ధనరాజ్, ఏంటి డీటెయిల్స్? ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ జిల్లా ఉన్నటువంటి ఎన్కౌంటర్లో చూసినట్టయితే ఇప్పటి వరకు 27 మంది నక్సల్స్ హతమైనట్లుగా కేంద్ర హోమ్ మినిస్టరు ఇటు ఆయన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేయడం జరిగింది. దాంతోపాటుగా కేంద్ర కమిటీ మావోయిస్టు నాయకుడైనటువంటి నంబాల కేశవరావు కూడా ఆయన ఈ ఎన్కౌంటర్లో చనిపోయినట్లుగా, అతనిపైన ₹1,50,00,000 పైగా కూడా రివార్డు ఉంది. మొత్తం మీద చూసినట్టయితే ఈ ఛత్తీస్గఢ్కు సంబంధించి నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడలో జరుగుతున్నటువంటి ఎదురుకాల్పుల చూసినట్టయితే కూడా ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి భీకరమైనటువంటి ఈ ఎన్కౌంటర్లో చాలా వరకు నక్సల్స్ను చుట్టుముట్టారు. అదేవిధంగా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఈ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి క్రమంలోనే ఒక జవాన్ కూడా మృతి చెందినట్లుగా సమాచారం అందుతుంది. మరోవైపున చూసినట్టయితే ఈ ఎదురుకాల్పులో చూసినట్టయితే ఇప్పటివరకు 27 మంది నక్సల్స్తో పాటుగాను నంబాల కేశవరావు అగ్రనేత కీలకమైనటువంటి నేతను కోల్పోవడం, అదేవిధంగా పార్టీకి తీరని మూల్యమనే చెప్పచ్చు. ఈ విషయంపైననే కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా ఆయన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. మొత్తం మీద ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఈ భీకర పోరులో ఓ వైపున నక్సల్స్ అంతా కూడా వరుసగా తమ ప్రాణాలు కోల్పోతున్నటువంటి సిచ్యువేషన్, మరోవైపున చూసినట్టయితే కీలక సమాచారము డంపింగ్ అంతా కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు కావచ్చు, అదేవిధంగా వారి దగ్గర ఉన్నటువంటి కీలక సమాచారం అంతా కూడా ఇప్పటికే సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాలతో పాటు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ పోలీసులంతా కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే మొత్తం మీద ఈ 27 మందికి సంబంధించినటువంటి వివరాలను కూడా పూర్తిగా ప్రకటన చేయాల్సి ఉంది. మరోవైపున చూసినట్టయితే వీళ్ళందరూ డెడ్ బాడీలు అన్నిటికి కూడా పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత వీరికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా వెల్లడించిన క్రమంలోనే కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నటువంటి నంబాల కేశవరావు హతమవడంతో మావోయిస్టు పార్టీకి తీరని నష్టమే జరిగిందని తెలుస్తూ ఉంది. చంద్రిక.